హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ఒకసారి నా వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ చూడండి, హిల్ స్టేషన్ లా ఉంది కదా. ఏ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ వచ్చానని అనుకుంటున్నారేమో. నో గైస్, నేను బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ రాలేదు. కాకపోతే కమింగ్ డేస్ లో మీకు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ తలపించే రేంజ్ లో వండర్ఫుల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది వచ్చేసరికి సుప్రభాత్ టౌన్షిప్ అని చెప్పేసి సుప్రభాత్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ వారు ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. సైట్ వచ్చేటప్పటికి ఇది 200 acres లో మనము చేస్తున్నామండి. దీన్ని వచ్చేసరికి మనకి డైరెక్ట్ హైవే కనెక్షన్ ఉంటది. అవును, కనిపిస్తుంది. అంటే మనకి వరంగల్ హైవే మీదనే హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ తో ఉన్న ది బిగ్గెస్ట్ టౌన్షిప్ ఇది. ఓకే, దీని ఏంటి 3 phases కింద చేసాము. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద చేసేసాము. ఫేజ్ 1, ఫేజ్ 2 ఆల్రెడీ సోల్డ్ అవుట్, మొత్తం స్వీప్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ గా ఫేజ్ 3 లాంచ్ అయింది. దీని కూడా మనకి హెచ్ఎండి అప్రూవల్ వచ్చింది, రెరా అప్రూవల్ వచ్చింది. దీంట్లో మొత్తం 300 feet రోడ్స్ వచ్చినాయి. మొత్తం 200 లో 300 feet రోడ్స్ వచ్చినాయి. ఒక 100 feet ఏమో ఫేజ్ 3 లో నుంచి కూడా వెళ్తుంది. ఆ 100 feet లో కేవీ స్కూల్ ఉంది కదండి, ఆ పక్కలో నుంచి హైవేకి జాయిన్ అవుతుంది. ఇది కేవీ స్కూల్, అదేమో క్వార్టర్స్, ఆ మధ్యలో నుంచి హైవేకి జాయిన్ అవుతుంది. సో అట్లా ఏంటంటే మనకి ఫ్యూచర్ లో చాలా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి లేఅవుట్ అనమాట ఇది. మన సైడ్ వచ్చేటప్పటికి ఇటు కొత్త హైవేకి పాత హైవేకి మధ్యలో ఉంటది. మీరు ఇట్లా చూసుకుంటే మనకి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కనిపిస్తుంది. 5 నిమిషాల్లో మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఒక 3 minutes లోనే మనం భువనగిరి రైల్వే స్టేషన్ కి వెళ్తాము. 4 minutes లో బస్ స్టాండ్ కి వెళ్తాము. ఇట్లా చూసుకుంటేనేమో మీకు జస్ట్ ఒక 10 minutes లో ఓఆర్ఆర్కి వెళ్ళిపోతాం. అంటే 10 minutes లోనే మనకి యాదాద్రి టెంపుల్ కి, 10 minutes లోనే మనం స్వర్ణగిరి టెంపుల్ రీసెంట్ గా లాంచ్ చేసిన అక్కడికి వెళ్ళిపోతాము. 15 నిమిషాల్లో ఎయిమ్స్ క్యాంపస్ లో ఉంటాం. ద బిగ్గెస్ట్ క్యాంపస్ అనమాట. మనకి 250 ఎకరాలలో మెడికల్ హబ్ అది. 15 నిమిషాలు మనం అక్కడ ఉంటాము. ఒక 20 నిమిషాలలోనే ఓఆర్ఆర్ జంక్షన్, అక్కడికి ఎయిర్పోర్ట్ కి లేదంటే గచ్చిబౌలికి వెళ్ళిపోవచ్చు. 25 నిమిషాల్లో ఇన్ఫోసిస్ పోచారం, 35 నిమిషాల్లో మెట్రో ఉప్పల్ మెట్రోకి వెళ్ళిపోతాం. సో మేజర్ గా అయితే అసలు కనెక్టివిటీస్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కి. ఎందుకంటే మేజర్ గా ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఇంత పెద్ద ఎక్స్టెంట్ హైవేకి ఉండడం, అసలు హైవేకి చేయడం దొరకడం అనేది ఇంపాసిబుల్. సో అది మనకి మేజర్ ప్లస్ పాయింట్స్. దాంతో పాటు ఇన్ని మీరు చెప్పారు చూడండి, అమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ అసలు టూ గుడ్ అండి. 160 పార్టీలు ఇచ్చాము. తర్వాత వచ్చాడు ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ ఉంటది, ప్రతి ప్లాట్ కి డ్రైనేజ్ కనెక్షన్ ఉంటది, మొత్తం ఎలక్ట్రిసిటీ పెట్టేస్తున్నాం టోటల్ వెంచర్ కి. ఒక 3-4 months లోనే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇది వచ్చేటప్పటికి స్పాట్ రిజిస్ట్రేషన్, మనకి అన్ని అప్రూవల్స్ ఉన్నాయి కనుక మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, మరి కొత్త లేఅవుట్ లో మనకి ప్లాట్ సైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మనకి ప్లాట్ సైజ్ 200 నుంచి స్టార్ట్ అవుతుందండి. 200, 267, 300, 400, 500, 600. సో వ్యూవర్స్, ఇదండి మన సుప్రభాత్ టౌన్షిప్ యొక్క విషయాలు మన శ్రీనివాస్ గారి చేత. సో ఈ కంపెనీలో అసలు మీడియేటర్స్ లేరు, మంచి బెస్ట్ ప్రైస్ లో మనకి ప్రైస్ లో ప్లాట్ వస్తుంది, ప్రైమ్ లొకేషన్ లో వస్తుంది. సో మీకేమైనా సరే మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, ఫ్రీ సైట్ విజిట్ కావాలన్నా ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. బాయ్.